హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న సంకష్టహార చతుర్థి కదండి. నిన్నంటే మార్చ్ 17th 2025. డేట్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇంకొకసారి అంటే కొద్ది రోజుల తర్వాత ఎవరన్నా చూశారనుకోండి, ఇది ఎప్పుడు జరిగిన సంకష్టహార చతుర్థి అని తెలియాలి కదా, అందుకని చెప్తున్నానండి. సంకష్టహార చతుర్థి పూజ కోసం ఇవన్నీ సిద్ధం చేసుకున్నానండి. మార్నింగే నేను ముడుపు కట్టేశాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ముడుపు కట్టాలి అంటే ఎర్లీ మార్నింగే మనం ఇల్లంతా శుభ్రం చేసుకునేసి తలస్నానం చేసేసి ఒక ఎరుపు రంగు రవికల గుడ్డ లాంటిది తీసుకొని అందులో చిటికెడు పసుపు, కుంకుమ, అక్షతలు వేసి 3 దోసెల బియ్యం వేసి 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు పెట్టి దక్షిణ 11 రూపాయల నుంచి ఎంతైనా పెట్టచ్చండి. పెట్టి మనం ఏదైతే సంకల్పం చెప్పుకోవాలనుకుంటున్నామో, అంటే మనం ఏదైనా కోరిక కోరుకోవాలనుకుంటే దాన్ని కోరుకొని ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి. అలా మార్నింగే పెట్టేశాను. ఈవినింగ్ అయితే ఆ ముడుపుని ఓపెన్ చేసి అందులో ఉండే బియ్యము తో ఇక్కడ పొంగల్ చూపిస్తున్నాను కదండి, బెల్లం పొంగలి, దాన్ని తయారు చేశానండి. తయారు చేసిన తర్వాత ఇంకా పూజకని ఇలా ఏర్పాట్లు చేసుకున్నాను. నార్మల్గా మనము వినాయకుడు పూజ చేయాలి అంటే, సంకష్టహార చతుర్థి పూజ చేయాలి అని అంటే మనం పటం కానీ విగ్రహం కానీ స్వామివారిది పెట్టుకోవచ్చండి, వినాయకుడిది. దానికంటే ముందు మనం పసుపుతో గౌరీదేవిని దాంతోపాటుగా వినాయకుడిని చేసుకోవాలండి. ఫస్ట్ మనకి అక్కడ వినాయకుడిని చూపిస్తున్నాను కదా, ఆ వినాయకునికి ఇటు సైడ్ అనమాట, అంటే లెఫ్ట్ సైడ్ నేను వినాయకుడిని పెట్టాను. వినాయకుడికైతే తలపైన పసుపు పసుపు కుంకుమ బొట్టు పెట్టానండి. గౌరీ అమ్మవారికి అయితే నుదుటిన పెట్టినట్టు పెట్టాను. రైట్ సైడ్ వచ్చి గౌరీ అమ్మవారిని పెట్టినాను. ఫస్ట్ మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి, అంటే పసుపుతో చేసిన గణేష్కి పూజ చేసుకోవాలన్నమాట. అంటే సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి స్వామి అని విఘ్నహర గణపతి అని అంటామండి. పసుపుతో చేసిన గణపతిని ఆయనకి పూజ చేసుకుంటాము. షోడశోపచార పూజ చేసుకుంటాము. ధూపదీప నైవేద్యము అంతా చూపించుకొని గంధం అన్నీ సమర్పించుకొని స్వామివారికి దండం పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత సంకష్టహార గణపతి పూజ చేసుకుంటామండి. నేను అక్కడ విగ్రహం పెట్టాను కదండి, ఆ విగ్రహంలోకే సంకష్టహార గణపతిని ఆవాహన చేశానండి. ఫస్ట్ మనము షోడశోపచార పూజతో స్టార్ట్ చేస్తామండి. అంటే ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇవన్నీ స్టార్ట్ చేసి తర్వాత శుద్ధాచమనీయం సమర్పయామి, తర్వాత పంచామృత స్నానం సమర్పయామి అన్నప్పుడు స్వామివారిని కిందకు దించుకొని పంచామృత స్నానం చేయించామండి. పంచామృత స్నానం అంటే అందరికీ తెలిసిందే కదా, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, దాని తర్వాత మన దగ్గర పండ్లు ఏదైనా ఉంటే ఆ పండ్లు అనమాట. నేనైతే యాపిల్, అరటిపండు, తర్వాత దానిమ్మ గింజలు ఉంటే దాంతో స్వామివారికి అభిషేకించేసి దాన్ని పంచామృతంగా పక్కకు తీసి పెట్టుకున్నానండి. మామూలుగా సంకష్టహార చతుర్థి పూజ చేసుకునే వాళ్ళు 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ అలా చేసుకుంటారండి. నేనైతే వరుసగా 2 సార్లు చేశాను. చేసిన తర్వాత థర్డ్ టైం చేయలేకపోయానండి. నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ 4th టైం చేశాను. మళ్ళీ 5th టైం చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ 6th టైం చేస్తున్నాను అనమాట. అంటే కంటిన్యూగా 3 టైమ్స్ అయితే చేయలేకపోయాను, కానీ ఇట్లా నాకు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఖచ్చితంగా చేసుకుంటున్నానండి. మనము దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదండి. మన దగ్గర ఉండే పువ్వులు, పండ్లు అవి కూడా స్వామివారికి సమర్పించవచ్చు. యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఉపవాసం ఉండలేదండి. నిన్న మండే కాబట్టి మా వారైతే మార్నింగ్ టు ఈవినింగ్ ఉపవాసం ఉంటారండి ప్రతి సోమవారము. సంకష్టహార చతుర్థి కూడా వచ్చింది కాబట్టి మా వారు ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి పూజలో కూర్చునేశారు. తనైతే ఫుల్గా ఉపవాసం ఉన్నారండి. స్వామివారికి మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకున్నారు. మనం అంత కఠినంగా ఉండలేకపోయినా కూడా స్వామికి చెప్పుకుంటే సరిపోతుందండి, ఏం ప్రాబ్లం లేదు. పాలు, పండ్లు తీసుకొనైనా ఉండొచ్చు. మనము అనుకున్న పని ఏది కూడా సరిగా జరగకుండా ప్రతి పనికి మనకి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, లేదు మనము ఏదన్నా ఒకటి అనుకొని అది జరగకపోయినా ఇట్లా ఏదైనా సంకల్పం చెప్పుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి. మనం కోరుకునే కోరిక న్యాయబద్ధమైనదై ఉండాలండి. అలాంటి కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. స్వామివారికి గరిక చాలా ముఖ్యమండి. మన దగ్గర పువ్వులున్నా లేకపోయినా కొంచెం గరిక ఖచ్చితంగా దొరుకుతుందండి. ఎవరికైనా కానీ కొంచెం గరిక తీసుకొచ్చి పెట్టినా కానీ స్వామివారు ఎంతో సంతోషిస్తారండి.
నైవేద్యం చేయడానికి కూడా ఏమీ లేని వాళ్ళైనా సరే అండి, కొంచెం బెల్లం ముక్క దొరికి దాన్ని పెట్టినా కూడా ప్రాబ్లం లేదండి, మంచిదేను. ఇప్పటి రోజుల్లో ఖచ్చితంగా కొంచెం బెల్లము బియ్యము అనేది ఈజీగా దొరుకుతాయండి, ఇంకా తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయి కాబట్టి కొంచెం బెల్లం పొంగల్ చేసుకొని పెట్టడం అనేది మంచిదని నేను అనుకుంటున్నానండి. ఇకపోతే మనం చేసే ఏ పూజలో అయినా సరే పిల్లల్ని ఖచ్చితంగా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడే వాళ్ళకి మన సంప్రదాయాలు ఎలా ఉంటాయి నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళు అందిస్తారండి. లేదంటే మనతోనే అవి అట్లే ముగించుకొని పోతాయండి. ఇప్పుడుండే జనరేషన్‌లో ఏంట్రంటే పెద్దవాళ్ళే సరిగ్గా ఈ మన సంప్రదాయాలు ఏమీ పాటించట్లేదు. నాకు కూడా కొంచెం కొంచెమే తెలుసండి. నేనైతే మా ఎదురింట్లో వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్‌స్పైర్ అయ్యానండి. మా ఎదురింట్లో ఉండేవాళ్ళు ప్రతి పండగ అనమాట మన సంప్రదాయంలో ఉండే ప్రతి పండగని పాటిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. కొంతమంది ఇట్లా స్టేటస్‌ల్లో వాటిలో పెడుతూ ఉంటే ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి అసలు మన సంప్రదాయంలో ఏ ఏ పండుగలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని ప్రతి పండగకి ఎలా జరుపుకోవాలి, దానికి ఏమన్నా కండిషన్స్ లాంటివి ఉన్నాయా అని చెప్పి అన్నీ తెలుసుకొని ప్రతి పండగని నేను ఇంట్లో జరుపుకునేదానికి ప్రయత్నిస్తూ ఉన్నానండి. మేము ఇంట్లో ఏ పండగ చేసినా కానీ ఖచ్చితంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తామండి. పిల్లల చేత కూడా చేయిస్తాము. మన సనాతన ధర్మం, మన సంప్రదాయాలు ఎంతో గొప్పవండి. మనమే కాదు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవిగా ఉంటాయి. కనీసం మనమే ఆచరించకుండా ఉంటే ఇంకా మన పిల్లలు ఆచరించరు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే అసలు ఈ పండగలంటే ఏంటో కూడా తెలీదు. మనం జరుపుకునే ప్రతి పండుగల్లో కూడా సైన్స్ అనేది ఉంటుందండి. అంటే అవి ఏదో చేదస్తం కొద్దీ పెట్టారు అని కాకుండా ప్రతి దానిలో కూడా సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. ఆ రీజన్ అనేది పిల్లలకి గాని తెలిసిందంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా సంతోషంగా, ఇష్టంగా కూడా చేస్తారండి పూజ అనేది. నేను మా వారు ఇద్దరు లెక్చరర్స్ అండి, ఫిజిక్స్ లెక్చరర్స్. మేమిద్దరం కూడా పిల్లలకి టీచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన వేదాల్లో ఉండే సైన్స్ గురించి మేము డిస్కస్ చేస్తూనే ఉంటామండి. పిల్లలకి దాని ద్వారా ఇంట్రెస్ట్ వస్తుందండి. మన పురాణాలు, వేదాలు ఇవి ఎంత గొప్పగా ఉన్నాయి అని ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతోపాటు సబ్జెక్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. పూజలో రైట్ సైడ్ కనిపిస్తూ ఉంది కదండి ఒక బొప్పాయి పండు. అది ఇంతకుముందు షార్ట్స్లో మీకు బొప్పాయి చెట్టు చూపించాను కదండి, దానికి కాసిన ఫస్ట్ పండు అండి. సోమవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత తీసుకుందామని కోసామండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ.